పరిశుద్ధ గ్రంథం నుండి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలను నేను చదువుతున్నాను. దయచేసి అందరు గమనించాలని మనం చేస్తాం. మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యుని వలననైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును నాతో కూడా నున్న సహోదరులందరూ గలతీయులో నున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తుతికి యోగ్యుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమమయుడా, మీ శ్రేష్టమైన అమూల్యమైన నామానికి వందనాలు ప్రభువా. అయ్యా, మీరు ఇచ్చిన ఈ సమయం కొరకు మీకు స్తోత్రములు. నైనా మీ వాక్యాన్ని మేము నేర్చుకునబోచుండగా మీ యొక్క జ్ఞానమును మాకు దయచేయండి. అయ్యా, విధేయతతో వినయముతో మీ పాదాల చెంత కూర్చొని నేర్చుకున్నటకు మాకును మంచి బుద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ విలువైన మాటలు నాయనా, మరి మిగుల వెలగలిగినటువంటి వెండి బంగారు నాణెముల కంటే కూడా శ్రేష్టమైన మాటలు ప్రభా, మీరు మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. మీ మనసు నెరుగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. చేరు వచ్చిన ప్రతి బిడ్డను బహుగా దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబమును బహుగా దీవించి ఆశీర్వదించండి. రావాల్సిన బిడ్డలు నడిపించండి. నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. కేవలము మీ మాటలు మాత్రమే అయ్యా, కేవలము మాకు అవసరమైన మాటలు, మమ్మల్ని ఆత్మీయంగా వెలిగింపు చేసే మాటలు, ఆత్మీయంగా వృద్ధి కలుగు చేసే మాటలు మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని, సాతానికి అపజయం కలిగించమని, ఆయన ఈ కూడిక యావత్తు మీకు మహిమకరంగా జరిగించమని, ఇంకనూ అనేకమైన బిడ్డలు జాయిన్ అయిన వినుటకు కనీసం ప్రభా 100 మందికి మేము తెలియజేయగా వారిలో ఒక 10 మందన్నా వాక్యాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపే భాగ్యము దయచేయమని, ప్రతి ఒక్కరికి ప్రేరేపణ కలుగు చేయమని ప్రత్యేకంగా మీ పాదాలు పట్టుకొని బ్రతిమాలు కొంచెం సహాయం దయచేయండి. ఆయన సమస్త విషయాల్లో మీరే మహిమ పొందమని, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది ప్రియులారా, మనము గత సెషన్లో గలతీ పత్రిక నేర్చుకునేటప్పుడు సెషన్ నెంబర్ 1లో ఒక 4 పాయింట్లు మనం నేర్చుకున్నాం. ఈరోజు మరికొన్ని పాయింట్స్ని ఇంట్రడక్షన్లో లేక పరిచయ భాగంలో మరికొన్ని పాయింట్స్ మనం నేర్చుకున్నాం. ఏమేమి పాయింట్స్ నేర్చుకున్నామో జ్ఞాపకం ఉందా? ఏం పాయింట్స్ మనం నేర్చుకున్నాం గడిచినటువంటి సెషన్లో, గలతీ పత్రిక మొదటి సెషన్లో? గలతీ పత్రిక వివరణలో 4 పాయింట్స్ని మనం నేర్చుకున్నాం పరిచయంలో. ఎందుకు ధ్యానం చేయాలి, దాని నైసర్గిక స్వరూపం, హూ ఆర్ దీస్ గలేషియన్స్. ఓకే, ఈ పత్రికను అసలు పౌలు గారే రాస్తారా అంటే ఇంకా ఎవరైనా రాస్తారా అని ధ్యానించాం. 4th పాయింట్ పౌలు గారే రాశారా, మరొకరు ఎవరైనా రాశారా అని నేర్చుకున్నామా సిస్టర్? అవునండి, అవును సిస్టర్. ఓకే 4 పాయింట్స్ మనం నేర్చుకున్నాము. 5వ పాయింట్ మనం ఈరోజు నేర్చుకుందాం. గడిచిన సెషన్లో నేను మాట్లాడుతూ చివరిగా మాట్లాడిన మాటలు ఏంటంటే, ఇదంతా దక్షిణ గలతీ గురించి మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు. ఉత్తర గలతీ గురించి నెక్స్ట్ సెషన్లో మనం చూద్దామని చెప్పుకోవడం జరిగింది. ఉత్తర గలతీ అనగానే 16వ అధ్యాయము అపోస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనంలో కనబడేది దక్షిణ గలతీ, 1 నుండి 5 వరకు. 6వ వచనంలో ఉత్తర గలతీ కనబడుతుంది అని మనం మాట్లాడుకున్నాం. ఒకసారి అక్కడ నుంచి కంటిన్యూ చేసుకుందాం. ఒకసారి చూద్దామా? 16వ అధ్యాయము 6వ వచనం, అపోస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం.
ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంకపరిచినందున వారు ఫుగియా గలతీయా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితునియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. చాలా ఇక్కడ గమనిస్తే 6వ వచనంలో కనబడేది మాత్రం మనకి ఇక్కడ ఫ్రూగియా గలతీయ ప్రదేశములు, ఈ ప్రదేశములు మనకి 6, 7 వచనాలు కలిసి 6, 7, 8 వచనాలు కలిసి ఉంటాయి. ఈ ప్రదేశాలు 6వ వచనంలో మనకు కనబడే ప్రాంతం మాత్రం ఫ్రుగియా అనగానే మరలా ఉత్తర గలతీ ఫ్రుగియా ప్రదేశము, ఇది గలతీయ ప్రదేశముల ద్వారా అనే మాట కనబడుతుంది. ఇక్కడ 6వ వచనంలో కనబడే గలతీయ ప్రదేశము అంటే ఉత్తర గలతీ అని మనం మాట్లాడుకున్నాం. ఇది చెప్పేటప్పుడు ఆసియాకు దేవుడు ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు కూడా మనం వివరించుకున్నాం. మరలా ఆ పాయింట్ని నేను వివరించాలని అనుకోవట్లేదు, ముందుకు వెళ్ళిపోదాం మనం. అపోస్తుల కార్యముల గ్రంథంలో 19వ అధ్యాయంలో 10వ వచనంలో కూడా ఈ యొక్క ప్రాంతం గురించి మరి యొక్క మాట మనకి వ్రాయబడి ఉంటుంది. ప్రియులారా చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనం. 2 ఏళ్ల వరకు ఇలాగున జరిగేను గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యము వినిరి. చాలా ఆసియాలో వెళ్ళొద్దన్న దేవుడే, ఆసియాకు వెళ్ళొద్దన్న దేవుడే 3rd జర్నీలో అడ్మిట్ చేస్తాడు. 3rd జర్నీలో ఆసియా అనేది ముఖ్య పట్టణం, ఎఫెసు అనేది ఆసియాలో ముఖ్య పట్టణం. ఎఫెస్లో 3 years ఉంటాడు పౌలు గారు ప్రయాణం చేసిన ప్రదేశములన్నిటిలో కూడా ఎక్కువ కాలం సువార్త పరిచర్య పౌలు గారు చేసింది ఎఫెస్సులో మోర్ దాన్ 3 years అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే తురన్ను అను పాఠశాల విషయానికి వస్తే అక్కడ మాత్రము మరి 2 years ఆసియా వాళ్ళందరికీ ఆయన సువార్త ప్రకటించినట్లుగా అక్కడ ఉన్నటువంటి వచనాల్లో మనకి కనబడుతుంది. ప్రియులారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆసియా కానీ ఉత్తర గలతీ కానీ ఈ ప్రదేశములన్నీ కూడా ఈయన సంచరించాడు అని మనకు అర్థమవుతుంది. అయితే మరో 2 వచనాలు మనం గనక జ్ఞాపకం చేసుకుంటే అపోస్తుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం కనుక గమనిస్తే అక్కడ సంఘాలు ఉన్నట్లుగా మనకి కనబడదు, కానీ అక్కడ శిష్యులు ఉన్నట్లుగా మనకి కనబడుతుంది. ఆ వచనం కూడా చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం. అక్కడ కొంతకాలం ఉండిన తరువాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతమందును ఫుగ్రియా అందును సంచరించుచు శిష్యులందరినీ స్థిరపరిచెను. చాలు ఇక్కడ గమనిస్తే ఫ్రుగియా అనే ప్రాంతం మనకి 16:6లో కూడా కనపడింది అపోస్తుల కార్యముల గ్రంథంలో. మనం ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనే లేదు. ఇక్కడ కూడా కనబడుతుంది 18వ అధ్యాయం 23లో. ఇక్కడ శిష్యులను స్థిరపరుస్తున్నాడు అనే మాట కనబడింది, అంతేకాని సంఘములు ఉన్నట్లుగా ఇక్కడ కనబడలేదు. మరొక వచనం చూద్దాం. 19వ అధ్యాయము 1వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా. చాలా ఇక్కడ కూడా గమనిస్తే శిష్యులు ఉన్నట్లుగా ఇక్కడ మనకి కనబడుతుంది. శిష్యులు ఉన్నట్లుగా పై ప్రదేశముల్లో సంచరించి అంటే పై అనేది ఇక్కడ 19వ అధ్యాయం 1వ వచనంలో పై ప్రదేశములు అంటే గలతీ ప్రదేశానికి పైన ఉన్న ప్రదేశములు అంటే ఉత్తర గలతీ అని అర్థం. ఉత్తర గలతీ అని అర్థం. అక్కడ శిష్యులను స్థిరపరిచినట్లుగా, శిష్యులు ఎక్కువ ఉన్నట్లుగా ఉంది. ఎందుకు ఈ పాయింట్ మనం ఆలోచన చేస్తున్నాం, ఉత్తర గలతీ గురించి ఎందుకు ఆలోచన చేస్తున్నాం అంటే, గత సెషన్లో మనం నేర్చుకున్నటువంటి పాయింట్లో 4వ పాయింట్లో ఉత్తర గలతీ దక్షిణ గలతీ అని మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, మరి ఈ గలతీ పత్రిక అనేది ఉత్తర గలతీలకు రాసిందా దక్షిణ గలతీలకు రాసిందా అనే క్వశ్చన్ అనే డౌట్ మనకి రైజ్ అవుతుంది. ఎవరికి రాశారనేది మనం వివరంగా తెలుసుకోవాలంటే వాక్యాధారాలను చూడాలి అని మనం మాట్లాడుకున్నాం. సో ఇందును బట్టి ఈ వచనాలు చూడగా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఉత్తర గలతీలో శిష్యులు ఉన్నారు, సంఘాలు లేవు. దక్షిణ గలతీలో మాత్రం సంఘములను స్థిరపరచు, సంఘములను అనే మాట లాస్ట్ సెషన్లో కొన్ని రెఫరెన్సెస్ మనం చూసాం.
సంఘములు ఉన్నాయి అని మనం మాట్లాడుకున్నాం. అదే మాట గలతీ పత్రిక 1 అధ్యాయం 1-2 వచనాల్లో కూడా సంఘములకు రాస్తున్నట్లుగా ఈ లేఖ మనకు కనబడుతుంది. కాబట్టి సంఘములు అనేవి దక్షిణ గలతీ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి లుస్త్రా, దెర్బే ఆ ప్రాంతాల్లో సంఘాలు స్థిరపరిచారు కాబట్టి పౌలు గారు, బర్నబా గారు బహుశా గలతీ పత్రిక దక్షిణ గలతీకి వ్రాయబడి ఉంటాయి అనడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఎందుకు ఇంత వివరం మనం నేర్చుకోవాలి అనంటే, క్రైస్తవ సమాజంలో క్రైస్తవ సంఘాలలో బైబిల్లో ఉన్నటువంటి ఒక వచనం గురించే చాలా కొట్లాటలు ఉన్నాయి. కొట్లాటలు ఇన్ ద సెన్స్ గొడవలను లేకపోతే పెద్ద పెద్ద పదాలు అని కాదు, కానీ భిన్న అభిప్రాయాలు, కొట్లాటలు అనడం కంటే భిన్నమైన అభిప్రాయాలు. ఒకరు ఒకటి నమ్మితే మరొకరు మరొకటి నమ్ముతూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. అయితే గలతీ పత్రిక కొందరు ఉత్తర గలతీకి రాశారు అని అనుకుంటూ ఉంటారు, కానీ వాక్య ఆధారాలు మాత్రం మనం గమనిస్తే ఎక్కువ శాతం గలతీ పత్రిక దక్షిణ గలతీకి వ్రాయబడింది అనే మాట మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఉత్తర గలతీకి రాసుంటే అయితే దక్షిణ గలతీలో అన్ని సంఘాలు స్థాపించిన పౌలు గారు సంఘాలకేమీ రాయలేదా? సంఘం స్థాపించని కేవలం మనుషులకు మాత్రమే రాశాడా అనే డౌట్ మరలా రైజ్ అవుతుంది. శిష్యులకు మాత్రమే రాశాడా, సంఘాలకు రాయలేదా అని అనిపిస్తుంది. కానీ గలతీ పత్రికలోనే మనకి 100% జవాబు కనబడుతుంది. కాబట్టి సంఘములు ఉన్నది దక్షిణ గలతీలో మాత్రమే, ఉత్తర గలతీలో సంఘాలు లేవు ఈ పత్రిక వ్రాయబడే నాటికి. కాబట్టి దక్షిణ గలతీకి వ్రాయబడింది అని మనము ఒక కన్క్లూజన్కి రావడము గ్రంథాన్ని యథార్థంగా పర్ఫెక్ట్గా ధ్యానం చేసినటువంటి విధానం అవుతుంది అని నేను మీకు తెలియచేస్తున్నాను ప్రియులరా. ఇది 4వ పాయింట్ యొక్క చివరి ముగింపు. ఈరోజు 5వ పాయింట్ నుండి మనం మొదలు పెడదాం. 5వ పాయింట్లో పరిచయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, గలతీ పత్రిక ఎవరు రాశారు? పౌలు గారు ఇన్ని పత్రికలు రాసినా ఆయన రాసినటువంటి 2 పత్రికల్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఎలా ఇందాక మనం మాట్లాడుకున్నట్లు భిన్నాభిప్రాయాలు అనుకుంటున్నాం కదా. ఒకటి హెబ్రీ పత్రిక గురించి, రెండవది గలతీ పత్రిక గురించి. గలతీ పత్రికను పౌలు గారు రాశారా, మరి ఏ ఇతర సహోదరులైనా రాశారా అనేటువంటి చర్చ, అనేటువంటి సంఘర్షణ, లేకపోతే 2 అభిప్రాయాల మధ్య జోగాడుతున్నటువంటి విధానము ఒకటి ఉంది. కానీ గలతీ పత్రిక రాసింది క్రైస్తవులు ఎక్కువ మంది నమ్ముతున్న విషయం పౌలు గారే రాశారు అనేటువంటి ఆధారాలే ఎక్కువగా ఉన్నాయి. తర్వాత హెబ్రీ పత్రిక కూడా పౌలు గారు రాశారు అన్నటువంటి ఆధారాలే ఎక్కువ ఉన్నాయి. కానీ పౌలు గారు కాకుండా వేరే దేవుని శిష్యుల్లో వేరే ఎవరైనా రాసుండొచ్చు అనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కానీ ఎక్కువ శాతం 95% ఆఫ్ క్రిస్టియన్స్ బిలీవ్ దట్ ద బుక్ ఆఫ్ హీబ్రూ అండ్ ద బుక్ ఆఫ్ గెలేషియన్స్ వర్ రిటన్ బై పాల్ ది అపోస్టల్ అని మనము చెప్పుకోవాలి ప్రియులరా. అయితే పౌలు గారు రాశారు అనడానికి ఆధారాలు 2 ఉన్నాయి. ఆల్రెడీ మనం 1:1 చదువుకున్నాం. మనుషుల చేత ఏర్పరచబడిన వాడు కాక దేవుని చేత ఏర్పాటు చేయబడిన పౌలను నేనును నాతోటి సహోదరులను రాశాము అని అంటాడు. ఎందుకంటే పక్కనున్న వాళ్ళను వదిలేసి ఆయన పేరు ఒక్కటే పెట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదు. పక్కనున్న వాళ్ళకి మా పేర్లు ఎందుకులేండి పాస్టర్ గారు, లేకపోతే మా పేరు ఎందుకులేండి అయ్యగారు, మీ పేరుంటే మా పేరు ఉన్నట్టే అని తగ్గించుకునే స్వభావం ప్రక్కనే ఉన్న అపోస్తులకి లేక పౌలు గారితో పాటు ఉన్నటువంటి సహోదరులకు ఉన్నటువంటి గొప్ప లక్షణం. సో వీరిద్దరూ కూడా కలిసి చెప్పినటువంటి మాట 1 అధ్యాయం 1 వచనంలో మనకుంటుంది. అపోస్తుడైన పౌలును నేనును నా తోటి సహోదరులను ఈ లెటర్ రాస్తున్నాము అంటే ఇది అపోస్తుడైన పౌలు గారు రాసిన లెటర్ అనేది ఒక ప్రూఫ్. మనకి మరొక ప్రూఫ్ ఎక్కడుందో చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. గలతీయులకు రాసిన పత్రికని 5వ అధ్యాయము 2వ వచనం. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మాకు ప్రయోజనమేమీ కలుగుదని పౌలును నేను మీతో చెప్పుచున్నాను. ఈ లెటర్ రాస్తుంది పౌలు గారు కాబట్టి నేను మీతో చెప్తున్నాను అని పౌలును నేను అని చాలా క్లియర్గా పౌలు గారు
ప్రస్తావిస్తున్నట్లుగా మనకి అర్థమవుతుంది. మరొక మాట నేను జ్ఞాపకం చేయాలి. అదేంటంటే పౌలు గారు పత్రికలు ఎన్నో రాసినా కొన్ని పత్రికలు రాసింది పౌలు గారు అని బైబిల్లో మెన్షన్ చేయబడినా కూడా రాసింది పౌలు గారు కాదు. అంటే చెప్పింది పౌలు గారు, ఆ లెటర్ని చెప్పింది పౌలు గారు. ఒక్కోసారి ఒకవేళ నా చేతికి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఎందుకో ఈరోజు నా చేతికి నిజంగానే దెబ్బ తగిలింది, బకెట్ కట్ అయింది, చేతికి దెబ్బ తగిలింది అనుకోండి, నేను లెటర్ రాయలేని పరిస్థితిలో ఉండి మా పిల్లల చేత మా నాన్నగారికి ఒక లెటర్ రాయించాను అనుకోండి, ఆ లెటరు నేను రాసినట్లా పిల్లలు రాసినట్లా? ఆ లెటర్లో ఉన్న సంభాషణ చెప్తుంది నేనే రాసినట్లు. అలాంటిదే ఒక లెటర్ ఉంది పౌలు గారు రాసిన లెటర్లో. కానీ బైబిల్లో ఖచ్చితంగా స్టేట్మెంట్ ఇవ్వబడింది అది పౌలు గారు రాశారని. కానీ రాసిన వారు వేరే. ఆధారాలు మనం చూద్దాం. రోమాపత్రిక మనకు కనబడుతుంది. రోమాపత్రికలో పైన హెడ్డింగ్ ఏముంది ఒకసారి చదువుతారా? తీయకుండా కూడా చదవచ్చు. రోమీలకు రాసిన పత్రిక పైన హెడ్డింగ్ ఏముంటుంది? అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక. వెరీ గుడ్. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక అని ఉంటుంది. పౌలు గారు రాశారు అని ఉంటుంది. కానీ రోమపత్రిక వాస్తవానికి ఎవరు రాశారో ఒకసారి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 22వ వచనం. ఈ పత్రిక రాసిన తెర్తియు అను నేను ప్రభునందు మీకు వందనము తెలియజేయుచున్నాను. 16:22 కదమ్మా? ఈ పత్రిక రాసిన తెర్తియు అను నేను ప్రభునందు మీకు వందనములు చేయుచున్నాను. తెర్తియు అనేటువంటి వ్యక్తి ఈ లెటర్ రాసినట్లుగా రోమీలకు రాసిన పత్రికలో మనకి తెలియచేయబడుతుంది ప్రియులారా. కానీ హెడ్డింగ్లో ఏముంటుంది? పౌలు గారు రాసినట్టు ఉంటుంది. చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకునే విషయం ఏంటంటే పౌలు గారికి ఉన్న మరొక పేరు తెర్తియు అని నేర్చుకుంటారు, అదే నేర్పిస్తారు కొన్ని క్విజ్ బిట్స్లో కూడా. కానీ పౌలు గారికి మరొక పేరు ఉన్నట్టు ఎక్కడా లేదు. ముందు కొన్ని అధ్యాయాల్లో ఆయన సౌలు అని చెప్పబడ్డాడు, తర్వాత పౌలు అని పిలువబడ్డాడు. అసలు సౌలు అనే పేరును పౌలుగా ఎవరు మార్చారో కూడా చెప్పబడలేదు బైబిల్లో చెప్పబడని విషయాలను, బైబిల్ నిర్ధారించని విషయాలను, అట్లీస్ట్ చరిత్రలో కూడా లేని విషయాలను మనము నిర్ధారించుకొని నేర్చుకోకూడదు. బైబిల్ ఏం చెప్తుందో మన ఫైనల్ బేస్, మన ఆఖరి నిర్ణయము బైబిల్లో ఉన్నదే అవ్వాలి. అప్పుడు మాత్రమే సత్యవేదమైనటువంటి సత్య గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని సత్యమైన రీతిలో మనం ధ్యానం చేస్తున్నట్లు, నేర్చుకుంటున్నట్లు అని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. తెర్తియు అనే వ్యక్తి వ్రాసాడు అనే మాటలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంతకీ తెర్తియు రాసిన పత్రిక ఏ పత్రిక? రోమా పత్రిక. తెర్తియు రాశాడు కాబట్టి అప్పుడున్నటువంటి కొన్ని ఇమాజినేషన్స్, ఊహాగానాలు ఏంటంటే పౌలు గారికి కంటి చూపు లేదు కాబట్టి ఆయన రాయలేరు, సొంతగా తన చేత్తో రాయలేరు, అందువలన తెర్తియు అనే వ్యక్తితో ఆయన రాయించారు అనేటువంటి ఊహాగానాలు కూడా ఉన్నాయి. కళ్ళు కనిపించినంత మాత్రాన రాయలేరు అని అనుకోకూడదు. ఆయన స్వహస్తాలతో రాసినటువంటి లేఖలు కూడా ఉన్నాయి, అది ఆయనే మెన్షన్ చేశారు. ఒకసారి ఆ వచనం కూడా చూద్దాం. ఎందుకంటే ఇలాంటి ఊహాగానాలను మనం నమ్మి స్థిరపరచుకోకూడదు మన హృదయాల్లో. అందువల్ల జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. గలతీ పత్రికను ఎవరు రాశారు? మరి తెర్తియు హెల్ప్ ఇక్కడ ఈయన తీసుకున్నాడా, ఇంకెవరు హెల్ప్ అయినా తీసుకున్నాడా అనే మాటలు ఒకసారి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. నా స్వహస్తాలతో మీకెంత పెద్ద అక్షరములతో వ్రాసి ఉన్నానో చూడుడి. నా స్వహస్తాలతో ఎంత పెద్ద అక్షరాలతో రాశానో చూడండి. పెద్ద అక్షరాలను రాశాడు కాబట్టి ఇక్కడ కూడా ఒక ఇమాజినేషన్ ఉంది క్రైస్తవ సమాజంలో. అదేంటంటే పౌలు గారికి కళ్ళు కనబడవు కాబట్టి పెద్ద అక్షరాలతో రాశాడు, ఆయన రాసేది ఆయన కనబడాలని పెద్దగా రాశాడు అని కొందరు అంటుంటే, ఎదుటి వాళ్ళు చదువుకునే వాళ్ళకి కనబడాలని రాశాడు అని కొందరు అంటుంటారు.
విషయం ఏదైనా ఆ 2 విషయాలు కాదు, కానీ మనం ఏదైనా ఇంపార్టెంట్ విషయాన్ని ఎదుటి వారికి తెలియచేసేటప్పుడు క్యాపిటల్ లెటర్స్ వాడతామా లేదా? ఏదైనా ఒక విషయాన్ని అవును, వాడతాం. వాడతాం. నొక్కి చెప్పాలంటే నొక్కి వాడతాం. చెప్పాలంటే దాన్ని మనం స్ట్రెస్ చేసి ఇన్సిస్ట్ చేస్తూ చెప్పాలంటే అది చాలా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు దాన్ని వాడతాం. నాకు ఇంతకుముందు ఒక అలవాటు ఉండేది. నాకు బాగా ప్రార్థన ఎవరిదైనా చేసిన ప్రార్థన, లేకపోతే ఎవరు చెప్పిన మాటలైనా, ఒకళ్ళు టెక్స్ట్ చేసేటప్పుడు, మనకి మెసేజ్ చేసేటప్పుడు ఏదైనా విషయాన్ని మనము చాలా డీప్గా వాళ్ళకి ప్రజెంట్ చేయాలనుకుంటే క్యాపిటల్ లెటర్స్ వాడతాం. వాళ్ళ ప్రేయర్ బాగా నచ్చింది అనుకోండి, క్యాపిటల్లో ఆమెన్ 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 అని పెట్టడం అలవాటు ఉండేది. క్యాపిటల్ అయినా స్మాల్ అయినా అర్థం ఒకటే, కానీ దానిలో ఉన్నటువంటి డెప్త్, దానిలో ఉన్నటువంటి ఆ స్ట్రెంగ్త్ని తెలియచేయడానికి ఎక్కువగా చాలామందికి ఉండేటువంటి అలవాటు పెద్ద అక్షరాలు వాడటం. బహుశా పౌలు గారికి పెద్ద అక్షరాలతో రాయడంలో కలిగినటువంటి ఉద్దేశము ఆ లెటర్ యొక్క ఇంపార్టెన్స్ని తెలియచేయడము, ఎదుటివారి యొక్క కాన్సన్ట్రేషన్, ఈ లెటర్ని చాలా ఇంపార్టెంట్గా భావించాలనే ఉద్దేశంతో కూడా పౌలు గారు బహుశా ఉండి ఉండవచ్చు అని మనము భావించాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది 5వ పాయింట్. ఏంటి ఇంతకు 5వ పాయింట్? గలతీ పత్రిక ఎవరు రాశారని గలతీ పత్రిక? పౌలు గారు రాశారు. సెషన్స్లో ఖచ్చితంగా ఫస్ట్ సెషన్ నుండి వింటున్న వాళ్ళు దయచేసి యాబ్సెంట్ అవ్వద్దు. ఏ టైం అయినా, మనకి వెన్స్డేనే కదా గలతీ పత్రిక వచ్చేదని అనుకోవడానికి వీల్లేదు. ఆ సమయాన్ని బట్టి ఒక్కొక్కసారి పాస్టర్ గారు అవైలబుల్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. సో దాన్ని బట్టి నేను అవైలబుల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దాన్ని బట్టి టైం కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు చెప్పినా సిద్ధంగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. లాస్ట్ సెషన్లో అడిగిన క్వశ్చన్సే వెంటనే ఆన్సర్ రాలేదు. ఒక్క అరుణ సిస్టర్ చెప్తున్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, చాలా విలువైన మాటలు ఇవి. మనం బయట ట్రైనింగ్ తీసుకున్నా కూడా చాలా విషయాలు మనకు నేర్పించరు. ఎంతో కొంతవరకు ఫర్ సమ్ ఎక్స్టెంట్ దే టీచ్ ఆర్ దే ప్రీచ్. కాబట్టి చాలా విషయాలు మనం అమూల్యమైన విషయాలు నేర్చుకుంటాం. కాబట్టి శ్రద్ధగా ఆలకించి జ్ఞాపకం పెట్టుకోవాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. 6వ పాయింట్లోనికి వెళ్దాం. ఈరోజు మనం నేర్చుకునబోయే 6వ పాయింట్ ఏంటంటే, ఎవరికి వ్రాసాడు. ఆల్రెడీ ఇది మనకి ఒక పాయింట్లో వచ్చేసింది. 4th పాయింట్ ఎడ్జ్లో మనకు వచ్చేసింది. ఎవరికి వ్రాసాడు అనేది ఉత్తర గలతీక, దక్షిణ గలతీక? మీరు చెప్పేసేయండి. దక్షిణ గలతీకి వ్రాసాడు. ఎందుకు? సంఘాలు అనే మాట ఉంది కాబట్టి దక్షిణ గలతీకి రాశాడు. దక్షిణ గలతీకి రాశాడు అని మనం జస్ట్ అనుకుంటే సరిపోదు. 1-2 ఉదాహరణలే మనకు దొరికినాయి కదా. సంఘాలు ఉన్నాయి దక్షిణ గలతీలో, ఉత్తర గలతీలో శిష్యులు ఉన్నారు. కాబట్టి సంఘాలకి రాసుంటాడు, శిష్యులకు రాసుండడు అని. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఇంకొక సీక్రెట్ పాయింట్ ఏంటంటే, అసలు పౌలు గారు దర్శించని ప్లేస్లకు కూడా లెటర్ రాశాడు. పౌలు గారు వెళ్ళని ప్లేస్లకు కూడా లెటర్ రాశాడు. కొలస్సీ సంఘానికి వెళ్ళలేదు పౌలు గారు, కానీ కొలస్సీలకు పత్రిక రాశాడు. రోమా పత్రిక పౌలు గారు రాసే నాటికి రోమా సంఘానికి కూడా పౌలు గారు అటెండ్ అవ్వలేదు, విజిట్ చేయలేదు వాళ్ళను. అయినా రోమీలకు లెటర్ రాశాడు పౌలు గారు. కొన్ని ఆధారాలు చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చాలా జాగ్రత్తగా గమనించాలని మనవి చేస్తున్నాను. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. తొమ్మిది 10 వచనాలు కలిసి ఉన్నాయండి. ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థన యందు ఎప్పుడు ఆయనను బ్రతిమాలు కొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. ఏమర్థం అవుతుంది మనకి ఈ వచనం ద్వారా? ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను
బతిమాలు కొనుసు మీ దగ్గరకు రావడానికి వీలు కలుగుతుందేమో అని నేను దేవుని దగ్గర మొరపెడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను అంటున్నారు పౌలు గారు. అంటే మీ దగ్గరకు రావడానికి వీలునివ్వమని, వీలు కలుగుతుందేమోనని నేను ఐఎమ్ వెయిటింగ్ అండ్ ప్రేయింగ్ అంటున్నాడు పౌలు గారు. ఎవరితో? రోమా సంఘంతో. అంటే రోమా పత్రిక రాసే నాటికి రోమా సంఘాన్ని పౌలు గారు విజిట్ చేశారని అర్థమా, చేయలేదని అర్థమా? చేయలేదు. అర్థమవుతుంది కదా, ఈ పాయింట్ అర్థం అవుతుంది కదా. మనము గ్రంథాన్ని ధ్యానం చేసేటప్పుడు ఒకటే మనకి చాలా విచిత్రంగా కూడా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి బైబిల్ స్టడీ ఇవి నేర్చుకుంటా ఉన్నప్పుడు ఇంత ఇవన్నీ కూడా అవసరమా, ఇవన్నీ కూడా చెక్క అవసరమా, లవంగా అవసరమా, యాలకులు అవసరమా, పుదీనా అవసరమా, బిర్యానీ చేయాలంటే మరి మటన్ అవసరమా, చికెన్ అవసరమా, రైస్ అవసరమా, ఇవన్నీ ఆలోచన చేస్తే ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ నీడెడ్ టు ప్రిపేర్ ఏ టేస్టీ డిష్ ఆర్ టేస్టీ బిర్యానీ. ఒకటి మనం అన్ని పాలల్లో, సమపాలల్లో రుచికరమైన ఒక పదార్థాన్ని తయారు చేయాలంటే దానికి ఏమేం కావాలో, ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో ఆ రెసిపీకి అన్నీ కూడా అవసరం. మనం తయారు చేసుకుంటున్నప్పుడు అప్పుడప్పుడు వెతుక్కొని ఎక్కడ పెట్టాం, ఏ డబ్బాలో పెట్టాం అని వెతుక్కోవటం సరైన పద్ధతి కాదు. అన్నీ వెతుక్కొని రెడీగా ఉన్న తర్వాత ఏ టైంలో ఏది వేసుకోవాలో అది వేసుకోవడం సరి అయిన పద్ధతి. టైము సేవ్ అవుతుంది, కన్ఫ్యూజను ఉండదు, చేసే పదార్థము చెడిపోదు. ఇన్ ద సేమ్ వే మనం ఒక గ్రంథాన్ని నేర్చుకుంటున్నప్పుడు దాని మూలాలు, బేస్, పునాది, ఎక్కడి నుండి ఏంటి, అసలు ఎందుకు, ఇది ఎవరికి రాశారు, ఎప్పుడు రాశారు, కారణం ఏంటి, థీమ్ ఏంటి, ఏ సంవత్సరంలో, ఇవన్నీ కూడా నేర్చుకోవడం ఖచ్చితంగా గ్రంథ వివరణలో మనకి అవసరం. కనుక మనము ఈ విషయాలను ధ్యానం చేస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి. మరొక వచనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 22 నుండి 24 వచనాల వరకు చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 22 నుండి 24 వచనం వరకు. ప్రియులారా, ఈ హేతువు చేతను మీ ఎద్దుకు రాకుండా నాకు అనేక పర్యాయముల ఆటంకము కలిగెను. ఇప్పుడైతే ఈ ప్రదేశంలో నేనిక సంచరింపవలసిన భాగము లేదు గనుక అనేక సంవత్సరం నుండి మీ ఎద్దుకు రావాలని మిక్కిలి అపేక్ష కలిగి నేను స్పెయిను దేశమునకు వెళ్ళినప్పుడు మార్గములో మిమ్మును చూచి మొదట మీ సహవాసము వలన కొంత మట్టుకు తృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను. ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చింది లెటర్. రోమా పత్రికలో ఆల్మోస్ట్ ఎండింగ్ అంటే 16 అధ్యాయాలు ఉన్నాయి. 15వ అధ్యాయంలో భాగం మనం ఇప్పుడు చదివాం. ఎన్నో మార్లు నేను నిరీక్షించాను మీ దగ్గరకు రావాలని, కానీ ఇక స్పెయిన్ వెళ్ళేటప్పుడు మాత్రం మార్గంలో మిమ్మల్ని టచ్ చేసి, మిమ్మల్ని కలిసి, మీ వలన ఆదరింపబడి, మీతో కొంత టైం స్పెండ్ చేసి తర్వాత నేను స్పెయిన్ వెళ్ళొస్తాను, నేను నిరీక్షణ చేస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను అని చెప్పి పౌలు గారు మాట్లాడుతున్నారు. దీని అర్థం ఏంటంటే రోమా సంఘానికి పౌలు గారు వెళ్ళారనా, వెళ్ళలేదనా, వెళ్లకుండా కూడా లెటర్ రాశారనా, రాయలేదనా? ప్రశ్న అర్థమైందా? రోమా సంఘానికి వెళ్ళారా, వెళ్ళలేదా పౌలు గారు? వెళ్ళలేదు. వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నారు. స్పెయిన్ వెళ్ళేటప్పుడు మీ దగ్గరికి వస్తాను, వెయిట్ చేస్తున్నాను, మిమ్మల్ని చూడాలని, మిమ్మల్ని కలవాలని అని చెప్తున్నారు. అంటే వెళ్ళకపోయినా కూడా రోమా పత్రికకు, రోమా సంఘానికి లెటర్ రాశారా పౌలు గారు? రాశారు. అక్కడికి వెళ్ళకపోయినా రోమా పత్రికకి లెటర్ రాశారు. మీరు ఇప్పుడు నన్ను ఒక క్వశ్చన్ చేయాలి ఇమీడియట్గా. అలాంటప్పుడు సిస్టర్, రోమా సంఘానికి వెళ్ళకపోయినా రోమీలకు లెటర్ రాశారు కదా, కొలస్సీ సంఘానికి పౌలు గారు వెళ్ళకపోయినా, వాళ్ళని దర్శించకపోయినా కొలసీలకు కూడా లెటర్ రాశారు కదా. అలాగే ఉత్తర గలతీకి వెళ్ళకపోయినా కూడా, ఉత్తర గలతీకి వెళ్ళకపోయినా కూడా రాసి ఉండొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ పర్టికులర్గా మనకి గలతీ 1:1 చెప్పాడు కదా, గలతీలో ఉన్న సంఘములకు అని. సంఘాలు ఎక్కడున్నాయో ఆ ప్రాంతానికి అని అర్థం. సంఘాలు ఎక్కడున్నాయని బైబిల్ ఆధారాలు మనం చూసాం. దక్షిణ గలతీలో ఉన్నట్లుగా చూసాం, లోస్త్రా, దెర్బే ఆ ప్రాంతాల్లో ఉన్నట్లుగా చూసాం. ఉత్తర గలతీలో ఉన్నట్లుగా మనం సంఘాలు చూడలేదు. కాబట్టి సంఘములకు అన్నాడు కాబట్టి అది దక్షిణ గలతీకి రాసిన లెటర్ అని మనము ఒక కన్క్లూజన్కి
రావాలి. మరొక మాట చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు చూద్దాం. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులవుటకు పేతురునకు సామర్థ్యము కలగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులవుటకు నాకును సామర్థ్యం కలిగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికిని అపోస్తలులుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారమవుటకు సూచనగా వారును నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. చాలు. నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చారు అని అన్నాడు కదా. నేను ఈ పాయింట్ ఉత్తర గలతీక దక్షిణ గలతీక అన్న పాయింట్లు చెప్తున్నానండి. అది మనం లింక్ మిస్ అవుద్ది. మనం ఆరో పాయింట్లో ఉన్నాం. దక్షిణ గలతీకే అని మనం మాట్లాడుకుంటున్నాం. బర్నబా పౌలు కలిసి వెళ్ళింది. అసలు బర్నబా గారికి ఉత్తర గలతీ గురించి పరిచయమే లేదు. బైబిల్లో ఉత్తర గలతీ గురించి పరిచయమే లేదు. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారేమోనని డౌట్ అనిపిస్తుంది నాకు. బర్నబా గారికి ఉత్తర గలతీ గురించి పరిచయం లేదు. కేవలం దక్షిణ గలతీ అంటే ఫస్ట్ జర్నీలో బర్నబా గారు పౌలు గారు కలిసి ప్రయాణం చేసినటువంటి ఆ భాగమంతట్లో ఆల్మోస్ట్ 2 years 1500 మైల్స్ వాళ్ళు ప్రయాణం చేసినటువంటి ఆ పీరియడ్లో వీళ్ళకి దెర్బే, లుస్త్రా, పెర్గే ఇవన్నీ వచ్చినాయి. కానీ ఈకొనియా ఇవన్నీ వచ్చినాయి. కానీ ఎక్కడ కూడా పైనున్న ఆసియా కానీ లేకపోతే బితూనియా కానీ అవేమీ రాలేదు. అంటే బర్నబా గారికి అవి అసలు ఐడియా లేదు. ఫస్ట్ జర్నీలో ఆ ప్లేస్కి అంటే ఉత్తరం వైపు వీళ్ళు వెళ్ళలేదు. కాబట్టి ఈ గలతీ 2:8-9 ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ జర్నీలో ఏం జరిగిందో అదంతా మళ్ళీ గలతీలకి సాక్ష్యార్థంగా చెప్తున్నాడు ఇక్కడ. అసలు గలతీ పత్రిక టాపికే డిఫరెంట్. గలతీ పత్రిక యొక్క థీమ్ వచ్చేసి సున్నతి, దాని యొక్క ప్రాముఖ్యత, దాని నిర్ధారణ, దాన్ని మనం మన లైఫ్లో ఎలా తీసుకోవాలి, దాన్ని ఎలా అవలంబించాలి, ఇవన్నీ ఆత్మీయ విషయాలు మనం నేర్చుకుంటాం. అన్ని ఆత్మీయ విషయాలే. పత్రికలు అంటేనే ఆత్మీయ విషయాలు. చరిత్ర అంతా కూడా ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అని మనకి ఒక దృష్టాంతములుగా వ్రాయబడితే పత్రికలన్నీ కూడా ప్రభు రాకడకు మనల్ని సిద్ధం చేస్తూ ఉంటాయండి. గుర్తుపెట్టుకోవాలి. ప్రభు రాకడకు నమ్మకంగా బ్రతకడానికి, యథార్థంగా ఆయన్ని సేవించడానికి, ఆయన కొరకు వెయిట్ చేయడానికి, అన్ని విధాల సిద్ధంగా ఉండి మనం దేవుని కొరకు వెయిట్ చేయడానికి మనల్ని రెడీ చేస్తాయి పత్రికలు. ఇంకా పత్రిక లోపలికి మనం వెళ్తలా, చదివించాలి కాబట్టి నామకార్థంగా నేను 1-2 వచనాలే ఇంట్రడక్షన్ కాబట్టి 1-2 వచనాలు మళ్ళీ చదివాను అంతే. పత్రిక లోపలికి వెళ్ళలేదు మనం. సో పత్రిక లోపలికి వెళ్లే ముందు నేర్చుకోవాల్సిన విషయాలు మనం నేర్చుకుంటున్నాం. గలతీ 2:8-9 ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ జర్నీలో ఏం జరిగిందో చెప్తున్నాడు. ఫస్ట్ జర్నీ ఎక్కడ జరిగిందంటే దక్షిణ గలతీ. అలాగే గలతీ పత్రిక 2:13 కూడా బర్నబా ప్రస్తావన పౌలు గారు చేస్తారు. అలాగే 2:1 కూడా బర్నబా గారి ప్రస్తావన పౌలు గారు చేస్తారు. ఇంతకుముందు కూడా వీటి గురించి మీకా గ్రంథ వివరణ చేసేటప్పుడు మీకా గ్రంథ వివరణలో ముఖ్య స్నేహితుడిని నమ్ముకొనవద్దు అని చెప్పేటువంటి ఆ పాయింట్ దగ్గర ఈ మాటలన్నీ కూడా నేను చదివించడం జరిగింది. మీరు నోట్ చేసుకోండి, ప్రభు చిత్తమైతే తర్వాత చదవండి. మొత్తానికి ఈ యొక్క లెటర్ రాయబడింది మాత్రము దక్షిణ గలతీ ప్రింట్ అయిపోవాలి మనకి. పాయింట్ 7వ పాయింట్ ఎప్పుడు వ్రాయబడింది అనేటువంటి పాఠంలో ఆ మాటలో 4 విషయాలు మనం చూడాలి. దక్షిణ గలతీకి రాశారు. ఫస్ట్ జర్నీలో వెళ్ళినటువంటి ప్లేస్లో ఉన్నాయి దక్షిణ గలతీ అని మనం అనుకుంటున్నాం కదా. బహుశా ఎప్పుడు రాయబడి ఉండొచ్చు? చిన్న కామన్ సెన్స్తో మనం ఆలోచన చేస్తే ఫస్ట్ జర్నీ తర్వాత రాయబడి ఉంటుందా లెటర్? అసలు ఏ ప్రయాణం చేయకుండానే లెటర్ రాయబడి ఉంటుందా గలతీలకు? గలతీ ప్రదేశం ఫస్ట్ జర్నీలో వెళ్ళారు అని మనం అనుకుంటున్నాం. జర్నీ అయిపోయిన తర్వాత రాసి ఉంటాడా లెటర్? అసలు ఆ గలతీలో ఉన్న వాళ్ళు ఎవరో ఏంటో ఏమీ తెలియకుండా ముందే రాసి ఉంటాడంటారా? జస్ట్ కామన్ సెన్స్తో చిన్న లాజిక్గా ఆలోచించి చెప్పండి. జర్నీ చేసేటప్పుడే రాసి ఉంటాడమ్మా. చేసేటప్పుడా, చేసిన తర్వాత?
చేసేటప్పుడే రాసింటాడమ్మా. మొదటి జర్నీ చేసినాక రాసుంటాడు. వెరీ గుడ్. జర్నీలో ఎవ్వరు లెటర్ రాయరు కదా. జర్నీ చేస్తున్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు లెటర్ రాయలేరు కదా సిస్టర్. ఓకే, నో ప్రాబ్లం. మీరు ప్రయత్నం చేశారు. జర్నీకి ముందనైతే చెప్పలేదు, అందుకు సంతోషం. ఖచ్చితంగా జర్నీ చేసిన తర్వాతే రాశారు. గలతీ పత్రికలోనే మొదటి అధ్యాయం అంటాడు, ఓ గలతీయులారా, మీరెంత త్వరగా ఆ వక్రమైన బోధల తట్టు, అలాంటి మాటల వైపు, మీరు భిన్నమైన బోధ తట్టు మీరెంత త్వరగా మళ్ళారా అని చాలా బాధపడుతూ వ్యక్తం చేస్తాడు మొదటి అధ్యాయంలో. అంటే నేను మొన్ననే కదా నేను మీకు అన్ని మాటలు, అన్ని వాక్యాలు బోధించొచ్చాను, ఇంతలోకి మర్చిపోయారా అన్నట్లుగా. చూడండి, జర్నీ నేర్చుకుంటూ ఉన్నప్పుడు ప్రవక్త యొక్క లేక దైవజనుని యొక్క మనసు ఎంత, దైవజనుడు విశ్వాసుల పట్ల పడే యాతన, ప్రసవ వేదన అన్నాడు ఒకసారి పౌలు గారు. ఆ యాతన ఎంత లోతైనదో మనకు అర్థమవుతూ ఉంటుంది. జర్నీ తర్వాతే రాశాడు. అది కూడా ఫస్ట్ జర్నీ తర్వాత రాశాడు. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆధారాలు నేను చూపిస్తాను. తర్వాత ఫస్ట్ జర్నీ తర్వాత సెకండ్ జర్నీ కంటే ముందు ఒక విషయం జరిగింది. రీసెంట్గా పౌలు గారి ప్రయాణాలు ప్రీచ్ చేస్తున్నారు కదా దైవజనులు, సురేష్ బాబు గారు కూడా చెప్పారు. ఇంతకుముందు పౌలు గారి ప్రయాణాల్లో నేను వివరించడం కూడా జరిగింది. గుర్తుందా ఏం జరిగిందో? మొదటి రెండవ ప్రయాణాల మధ్యలో ఏం జరిగింది? కొంతమంది ధర్మశాస్త్రం, దానికంటే ముందు కొంతమంది యూదులు అంటే నమ్ముకున్న వారు సున్నతి జరిగించుకోవాలి, అలాగే మోషే ధర్మశాస్త్రంను పాటించాలి అని ఆటంకాలు కలగజేస్తారు అక్కడ. రైట్. రెండు విషయాలు జరిగాయి. అంటే ఒక తర్కము, వాదం జరిగింది. దాన్నే ద ఫస్ట్ క్రిస్టియన్ కౌన్సిల్ అంటాం. ఒక క్రైస్తవ మహాసభ, ఒక పెద్ద క్రైస్తవ చరిత్రలోనే ఒక మహాసభ జరిగింది. దేని గురించి ఆ సభ అంటే, సున్నతి చేయించుకోవాలా వద్దా, సున్నతి పొందాలా, ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాలా వద్దా, సున్నతిని పాటించాలా వద్దా అనేటువంటి విషయం మీద తర్కం జరిగింది. ఎవరికి తర్కము, ఎవరెవరికి మధ్యలో ఆ వాదన జరిగింది గుర్తుందా మీకు? యూదులకు, పౌలు గారికి. ఏ యూదులు వాళ్ళు? యెరూషలేము నుండి లేక యోదయ నుండి వచ్చిన ఆ యూదులు ఏ తెగలోని వారో గుర్తుందా? ఏ జాతిలోని వాళ్ళు? సద్దుకైలా, పరిసయ్యులా, శాస్త్రులా? చదువుదామా? అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం. వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకోవడం చాలా చాలా అవసరం. 2 times ఈ విషయం మనం విన్నాం, అయినా మనము జ్ఞాపకం పెట్టుకోలేకపోతున్నాం ప్రియులారా. బహుశా మీరు వింటున్న వాక్యాలు అనేకమై ఉండొచ్చు, బహుశా ఎక్కువైపోతున్నాయేమో స్టఫ్ అని కూడా ఆలోచన చేస్తున్నాను నేను. ఒకసారి చూద్దాం. 15వ అధ్యాయం మొదటి వచనం చదువుతారా? కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. చాలా వీళ్ళు పరిసయ్యులు. మీరు తర్వాత చదవండి, ఈ అధ్యాయం మొత్తం మీరు తర్వాత చదవండి. వీళ్ళందరూ ఎవరికి చెందినవారు అంటే పరిసయ్యుల తెగకు చెందినవారు. వీళ్ళు ఏం బోధిస్తున్నారు? సున్నతి కంపల్సరిగా తీసుకోవాలి అని బోధిస్తున్నారు. ఎక్కడమ్మా? ఎస్, 5th verse. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి, వీళ్ళకి మరియు పౌలు బర్నబాకు మధ్య గొప్ప వివాదం. వీళ్ళేమో సున్నతి అవసరం లేదు, దేవుని యొక్క కృపచేత మనం రక్షింపబడి ఉన్నాం, సున్నతి ఫాలో అక్కర్లేదు, దేవుని ఆజ్ఞలు యథార్థంగా బ్రతికితే చాలని వీళ్ళు చెప్తారు. లేదు, ఖచ్చితంగా కావాల్సిందే, ధర్మశాస్త్రం కావాల్సిందే అన్నట్లుగా పరిసయ్యుల తెగలోని యూదులు మాట్లాడతారు. వాళ్ళిద్దరికి అక్కడ గొప్ప వివాదం జరుగుతుంది. దాన్నే ద ఫస్ట్ క్రిస్టియన్ కౌన్సిల్ అని అంటాము. దీన్నే
ద జెరూసలేం కౌన్సిల్ అని కూడా అంటాం. ఇది జరుగుతుంది. ఇది మొదటి రెండవ ప్రయాణాల మధ్యకాలంలో జరుగుతుంది. లూదియమ్మ గారు ఇందాక చెప్పినట్లు ఈ చర్చ జరిగిన తర్వాత పౌలు గారు బర్నబా గారు విడిపోవడం కూడా జరుగుతుంది. ముందు సభ జరుగుతుంది. ఆ సభలో గుర్తుందా ఏం జరిగిందో? ఈ మాట గురించి వివరిస్తూ ఉన్నప్పుడు, వాదిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఇంకా ఎగ్జాక్ట్గా మీకు గుర్తుందా? గుర్తు లేకపోతే నేను ఒకసారి రిపీట్ చేసి ముందుకెళ్తాను. గుర్తుంటే ఎవరైనా చెప్తే ఓకే గుర్తుంది మీకు అని అనుకుంటాను. మార్కును వెంట పెట్టుకోవాలని బర్నబా అంటే పౌలు గారు వద్దంటారు. అది వాదం దగ్గరమ్మ. అది మార్కుకి బర్నబాకి పౌలు గారికి జరిగిన వాదం. అది వాళ్ళిద్దరు అంటే పర్సనల్ వివాదం అది. కానీ క్రిస్టియన్ మహాసభలో, క్రిస్టియన్ కౌన్సిల్లో ఒక వాదం జరుగుతుంది. సున్నతి గురించిన వాదంలో ఏం జరుగుతుందంటే, సున్నతి అవసరం లేదు, కృపచేతే మనం రక్షింపబడుతున్నాం కదని చెప్పి పేతురు లేచి మాట్లాడినప్పుడు, అవును పేతురు గారు చెప్పేది కూడా కరెక్టే అని యాకోబు గారు కూడా లేచి, అన్ని జనులు మనము ఇద్దరం ఒకటే, దేవుడు ఎక్కడ వాళ్ళని మనల్ని వేరువేరు చేసి చూడలేదు, దేవుడు ఇద్దరికి ఈక్వల్గా ప్రయారిటీ ఇస్తూ వచ్చాడు. సో మోయలేని కాడిని వాళ్ళ మీద మనం ఎందుకు పెట్టాలి, కేవలం గొంతు పిసికి చంపిన దానిని తినకూడదు, జారత్వం చేయకుండా ఉండాలి, ఈ విషయాల్లో తప్పించి మిగిలిన విషయాల్లో వాళ్ళ మీద ప్రెషర్ ఎక్కువ పెట్టొద్దు. వాళ్ళు రక్షింపబడితే ఫస్ట్ ఆత్మశుద్ధి, ఆత్మ సున్నతి, హృదయ సున్నతి వారికి ఇంపార్టెంట్, కానీ ఈ పైన అక్షరార్థమైనది అంత ఇంపార్టెంట్ కాదు అన్నట్లుగా వాళ్ళు మాట్లాడతారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఎవరెవరు? పేతురు గారు, తర్వాత యాకోబు గారు మాట్లాడతారు. తర్వాత వాళ్ళందరూ మాట్లాడుకుంటా తేల్చిన విషయం ఏంటంటే, అసలు ఇక్కడ కాదు, కానీ అప్పుడు అది జరుగుతున్నదే ఎక్కడయ్యా అంటే అంత్యోకయలో, సిరియాలోనే అంత్యోకయలో. మీకు జ్ఞాపకం ఉందో లేదో, ఫస్ట్ జర్నీ స్టార్ట్ అయ్యేది కూడా సిరియాలోని అంత్యోకయలో, ఎండ్ అయ్యేది కూడా సిరియాలోని 14వ అధ్యాయము 26, 27 వచనాల్లో 23 నుండి చివరి వరకు వచనాల్లో మనకు ఆ భాగం ఉంటుంది. స్టార్ట్ అయ్యేది అక్కడే, ఎండ్ అయ్యేది అక్కడే. అక్కడ ఎండ్ అయిన తర్వాత వీళ్ళు ఈ సిరియాలోనే అంత్యోకయలోనే ఈ మీటింగ్, ఈ చర్చ అంతా జరుగుతుంటుంది. జరుగుతున్నప్పుడు పెద్దలైన కొందరు వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. తోచెను అని ఉంటుంది బైబిల్లో 15వ అధ్యాయంలో. ఏమని తోస్తుందంటే, ఇదంతా కాదు కానీ మనకంటే అనుభవజ్ఞులు పెద్దవాళ్ళు యెరూషలేము సంఘంలో ఉన్నారు. సో మీరందరూ పౌలు బర్నబాతో పాటు యోధా శీలా అనే ఒక ఇద్దరు మనుషులను కూడా ఇచ్చి, కొంతమందిని ఇచ్చి మీరు అక్కడికి వెళ్ళండి, ఈ పరిశీలన వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు కదా, యెరూషలేము నుండి వచ్చారు కదా, యోదయ నుండి, వాళ్ళ దగ్గర తేల్చుకొని రండి, వాళ్ళే చెప్తారు, మేము కూడా దాన్నే ఆమోదిస్తాము అన్నప్పుడు అందరు కలిసి అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలు ఏమి నిర్ణయిస్తారంటే, ఎస్, సున్నతి అవసరం లేదు, కృపచేతనే మనం రక్షింపబడి ఉన్నాము. అసలు సున్నతి తీసుకోవాలి అని ఎవరైతే మీ దగ్గరకు వచ్చి బోధిస్తున్నారో, ఇన్ఫ్యాక్ట్ అసలు వాస్తవానికి మేము పంపలేదు వాళ్ళని, ఆ బోధించిన వాళ్ళని మేము పంపలే, మేము మా తరపున వచ్చిన వాళ్ళు కాదు అని చెప్తారనమాట. ఏమర్థం అవ్వాలి మనకి ఈ పాయింట్లో? ఏమర్థం అవ్వాలి అంటే, కొందరు మనలో అంటే అపోస్తుల కార్యంలో అని కాదు, నేటి సంఘాలలో కొందరు మనలోనే భిన్నమైన బోధలు చేసేవాళ్ళు ఉంటారు. మరి ముఖ్యంగా నేను మీకు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇది, ఎందుకు వేరే లింకులు, వేరే వాక్యాల లింకులు, యూట్యూబ్ ఛానల్ లింక్స్ పెట్టొద్దు అని అంటున్నామంటే ఉద్దేశం ఒకటే. వేరే యూట్యూబ్ ఛానల్ లింకులో ఉండదు కూడా యేసు ప్రభువుని గురించి చెప్పినటువంటి మాటలే. కానీ ఒక గ్రూప్లో, ఒక గుంపులో ఒక విధమైన వాక్యానికి అలవాటు పడుతున్నవారు, ఒక లైన్లో, ఒక డిసిప్లిన్లో నేర్చుకుంటున్నటువంటి వాక్యాలకు అలవాటు పడుతున్నటువంటి వాళ్ళు ఎక్కడైనా ఏదైనా వేరే లింక్లో అభ్యంతరాలతో కూడినటువంటి ఒక వచనమో, ఒక మాటో, లేకపోతే అప్పుడప్పుడే రక్షణలోనికి వస్తున్న వాళ్ళు, కొంతమంది హిందూ సహోదరులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా, ఓకే ఇది సెన్సిటివ్ పాయింట్, హిందూ సహోదరులు అన్నటువంటి వాళ్ళు అప్పుడప్పుడే రక్షణలోనికి వస్తున్న వాళ్ళు డిఫరెంట్ వ్యూస్లో ఉన్నటువంటి వాక్యాలు విన్నారనుకోండి, డిఫరెంట్ వ్యూస్, కొందరేమో
పూలు పెట్టుకోవచ్చు అని వాక్యం చెప్పేటప్పుడు పైన ఉండేటువంటి అలంకరణ పెద్ద దేవునికి అంత పట్టించుకునేది కాదండి. హృదయ శుద్ధి దేవుడు చూస్తాడు. పైన ఎలా ఉన్నా పర్వాలేదు, గాజులు ఎన్నైనా వేసుకోవచ్చు, పూలు ఎన్నైనా పెట్టుకోవచ్చు, ఎంత అలంకరణ అయినా చేసుకోవచ్చు అని ఒకళ్ళు బోధించారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్యలో యూట్యూబ్లో ఛానల్ మానిటైజ్ అవ్వాలంటే క్రిస్పీ టాపిక్స్, బాగా హాట్ టాపిక్స్, ఇంట్రెస్టింగ్గా ఉండే టాపిక్స్ని తీసుకొని దైవజనులు అయినటువంటి వాళ్ళు కూడా బొట్టు పెట్టుకోవచ్చా వద్దా, ఇది చేయొచ్చా వద్దా, అది చేయకూడదా, మంగళసూత్రాలు వేసుకోవాలా వద్దా, ఇంతకంటే మించిన టాపిక్స్ లేవా? రక్షణ పొందడానికి అవసరమైన టాపిక్సేనా అవి? ఇంతకంటే మించినవి దేవుని రాకడ సమీపంగా ఉంది అని అంటే ఏం చెప్పాలి? ఎలాంటి టాపిక్స్ చెప్పాలి? అలాంటి టాపిక్స్ తీసుకొని చెప్తూ ఉంటారు. కొన్ని అవి కూడా మనకేదో ఇంట్రెస్టింగ్ అనిపించి షేర్ చేద్దామని షేర్ చేస్తామనుకోండి, దానిలో అప్పుడే రక్షింపబడుతున్న, రక్షణలోకి నెక్స్ట్ ఇయరో నెక్స్ట్ మంత్ బాప్టిజం తీసుకుందామని రెడీ అవుతున్న సిస్టరో బ్రదరో ఉన్నారనుకోండి, అమ్మో రక్షణ పొందితే బాప్టిజం తీసుకుంటే ఇవన్నీ పెట్టుకోకూడదా, పూలు పెట్టుకోకపోతే మా ఇంట్లో ఎలా చేయరు, గాజులు వేసుకోకపోతే మా ఇంట్లో ఉండనివ్వరు అని వాళ్ళు వెనకడుగు వేస్తే, కొన్ని అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయంలో చెప్పబడిన మాటలు కూడా అవే. భారమైన కాడిని వాళ్ళ మీద మనం పెట్టకూడదు, అది నేర్చుకోవాలి. ముందు దైవజనులు అయినటువంటి వాళ్ళు ముందు నేర్చుకోవాలి. పేతురు, యాకోబు, యోహాను, ఎవరైనా వీళ్ళు బోధించేవాళ్ళు, పరిశీలు కానీ శాస్త్రులు కానీ ఎవరైనా ముందు వాళ్ళు ఏమి నేర్చుకోవాలంటే అన్ని జనుల మీద ఎక్కువ కాడిని మనం మోపకూడదు, ప్రెజర్ చేయకూడదు. వాక్యం చెప్పడానికి అన్ని ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు కూడా మా ముందు మీరు ప్రార్థనకి అటెండ్ అయ్యేటప్పుడు, నేను వాక్యం చెప్పేటప్పుడు మీరు బొట్టు తీసేసి కూర్చోండి అని చెప్పకూడదు వాళ్ళకి. వాళ్ళల్లో ముందు మనం తీసేయించాల్సిన బొట్టో, గాజులో, కాటుకో ఇవి కాదు, డ్రెస్ సెన్స్ ఇవి కాదు. అంతకు మించి దేవుడు, నిజ దేవుడు ఉన్నాడు. మన పాపాలను తీసేయడానికి ఆయన వచ్చాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. నీకు ఒక స్నేహితుడు ఆయన, నువ్వేమడిగినా ఆయన చేస్తాడు అని ముందు వాళ్ళ హృదయంలో ఒక పరిణితి చెందడానికి, మార్పు రావడానికి వాళ్ళను మరల్చాలి తప్ప మనమేం చేస్తామంటే అతి తెలివికి వెళ్ళిపోయి వాళ్ళ శరీరంలో పైన బాహాటంగా కనపడేటువంటివి మారాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. అదే మోయలేని బరువైన కాడిని వాళ్ళ మీద పెట్టడం అంటే. జడలో పూలు కానే కాదు, దురాశ పూలు తీసేయాలి, మెడలో మంగళ సూత్రం కాదు, దుష్కామ సూత్రాలు తెంచేయాలి, చేతుల గాజులు కానే కాదు, చెవి గుసగుసగాజులు పగలాలి, వేశ్యనైనా క్షమిస్తాడు దేవుడు, వేషధారణ క్షమించడమ్మా, అమ్మలారా ఓ ప్రియులారా, కన్నీరెందుకు నా కోసం, మీకోసం, మీ పిల్లల కోసం కన్నీటి ప్రార్థన కావాలమ్మా. ఫస్ట్ మనం గాజులు, పూలు, పై అలంకరణ మార్చడం కాదు, లోపల హృదయం కడగబడాలి, హృదయం శుద్ధి కావాలి. ఇలాంటివి ముందు మన బోధలో కూడా అలాంటి అంశాలు ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం కూడా. దేవుడు అందుకే భారమైన కాడి వాళ్ళ మీద పెట్టద్దు. ఈ ఫస్ట్ చరిత్ర అంతట్లో కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి మార్పులు, చేర్పులు, ఇలాంటివి మనం ఏదో బైబిల్ని మార్చాలి, మనం ఏదో బైబిల్ని కొన్ని ఎడిషన్స్ చేయాలి, దేవుడు చెప్పనివి దేవుడు చెయ్యని బరువులు కూడా వేయాలి అని చేయదు. దేవుడే చెప్పాడు విశ్రాంతి దినాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి అని. చెప్పిన దేవుడే విశ్రాంతి దినాన ఆపదలో ఉన్న వారిని అనేక మందిని రక్షించాడు, ఓచు చేయగల వారిని కాపాడాడు. వాళ్ళు ఏంటయ్యా విశ్రాంతి దినాన్ని ఆచరించమని ధర్మశాస్త్రంలో ఉంది కదా, నువ్వేంటి విశ్రాంతి దినాన్ని ఫాలో అవ్వట్లేదు, తిరస్కరిస్తున్నావు, యు ఆర్ బ్రేకింగ్ ద రూల్ అని మాట్లాడినప్పుడు దేవుడు వాళ్ళతో అన్న మాట ఏంటంటే, విశ్రాంతి దినాన నువ్వు చక్కగా ప్రేమగా చూసుకునే ఒక గొర్రె బావిలో పడితే తీసి కాపాడవా?
అప్పుడు రూల్ గురించి ఆలోచన చేస్తావా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, బై ద వే, నేను ఆ విశ్రాంతి దినానికి నేను ప్రభువుని అన్నాడు. దేవుడే సమస్త రూల్స్ని పక్కన పెట్టి, ధర్మశాస్త్రం అంతటిని పక్కన పెట్టి, ఇవి కాదు, దీనికి ఇది, ఈ పాపం చేస్తే ఈ యొక్క ప్రతిఫలం, ఈ పాపం చేస్తే ఈ శిక్ష, ఈ పనిష్మెంట్ అని మొత్తం చెప్పినటువంటి దేవుడే వాటన్నిటిని పక్కన పెట్టి, మీరేమి చేయొద్దు, నేను మీకోసం చేస్తా, మీరే కోడిను అప్పగించొద్దు, ఏ మందలో పశువులను కానీ దేనిని మీరు ఎలాంటి రక్తం మీరు చిందించొద్దు, మీ అందరి కోసం నేనే బలి అవుతా, నేనే నా కుమారుని పంపిస్తా, పాప ప్రక్షాళన నేనే చేస్తా, ఇక నుంచి మీకు పనిష్మెంట్ కాదు కృప, ఇక నుంచి మీకు పనిష్మెంట్ కాదు ప్రేమ, క్షమ నేను అందిస్తా అని దేవుడే పాత నిబంధనను మౌలు చేసి క్రొత్త నిబంధనను ఆయన దానిని మౌలు చేసి కన్వర్ట్ చేసి ఆయన ఒక నూతనమైన నిబంధన మనకు తీసుకొచ్చిన తర్వాత కదా మరలా అక్కడికి వెళ్ళి మనం మరలా అప్పుడు అక్కడ అన్నాడు కదా, అలా అన్నాడు కదా అని అన్న వ్యక్తితోనే మనం చెప్తే ఎలా? భిన్నమైన బోధలు అంటే ఇది ఇలా ఉంది కదా, అది అలా ఉంది కదా, ఇలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదని పై వాటిని ధర్మశాస్త్రము, కట్టడ, రూల్, కంటికి కన్ను పంటికి పన్ను వీటినే బోధించే విధానం అన్నమాట. వాటికి మించినది ఒకటి దేవుడు తీసుకొచ్చాడు, అదే పాప క్షమాపణ, అదే క్రొత్త నిబంధన, అదే ప్రేమ, అదే క్రీస్తు తత్వం. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా, మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రైస్తవుల్లోనే యోదయ నుండి వచ్చినటువంటి వారే, దేవుని వాక్యం ఎరిగినటువంటి వారే కన్ఫ్యూజ్ చేయాలని, శిష్యులను, విశ్వాసులను బలహీనపరచాలని చాలా ప్రయత్నాలు చేశారు. ఏమి నేర్చుకోవాలి మనం దీని గురించి అంటే, ఏమి నేర్చుకోవాలి అని అంటే, ఒక వాక్యాన్ని యథార్థంగా నేర్చుకున్నటువంటి మన పంథాలో మనం ఏదైతే గ్రహిస్తున్నామో, ఏదైతే యథార్థంగా నేర్చుకుంటున్నామో, పక్కాగా నేర్చుకుంటున్నామో, అది ఎక్కడ కూడా మనం డైవర్ట్ అయిపోకూడదు, ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు, వాస్తవాలు మిస్ అవ్వకూడదు, యథార్థత మిస్ అవ్వకూడదు. సత్యవాక్యమును సరిగా విభజించమన్నాడు, విభజించే వాళ్ళకి చెప్పిన మాట, వాక్యం చెప్పే వాళ్ళకి చెప్పిన మాట. అంతేకాదు వినేవాళ్ళకు కూడా చెప్పాడు దేవుడు, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకునండి. చెప్పేవాడు సరిగ్గా విభజించి చెప్పాలి, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, ఏమి కలపకూడదు, సున్నైనా పళ్ళైనా ఏది కలపకూడదు, ఏది తీసేయకూడదు. వినేవాడు కూడా చాలా జాగ్రత్తగా వినాలి ఏమి వినుచున్నామో అని. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, 15వ అధ్యాయంలో చాలా గొప్ప మాట, చాలా ఆశ్చర్యపరిచేటువంటి మాట. ఈ చర్చ జరిగేటప్పుడు ఒక అతను లేచి అక్కడ మాట్లాడతాడు. దైవజనుడు చెప్పిన మాటలన్నీ సరిగ్గా చెప్తున్నాడు. అవన్నీ కూడా ప్రవక్తల వచనములకు, ప్రవక్తల వాక్యములకు సూట్ అయ్యే విధంగా చెప్తున్నాడు అని అంటున్నాడు ఒక అతను. చూస్తారా ఆ మాట? 15వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథం, 15వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథము 14వ వచనం నేను చదువుతున్నాను. అన్ని జనుల్లో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నటకు వారిని ఎలాగో మొదట కటాక్షించెనో సుమేయోను వివరించి ఉన్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. ఫస్ట్ ఆ సభలో నిలబడి డయాస్ మీదకి వచ్చి, స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడింది ఎవరంటే సుమేయోను లేక పేతురు గారుకున్న పేర్లలో సుమేయోను ఒకటి, కేఫా ఒకటి, పేతురు ఒకటి. సుమేయోను మాట్లాడాడు. సుమేయోను మాట్లాడిన మాటలకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. సుమేయోను ఏదైతే మాట్లాడాడో ఇది ప్రవక్త ద్వారా చెప్పాడు అని చెప్తున్నాడు కదా. కింద చూడండి, పడిపోయిన దావీదు గుడారము తిరిగి కట్టేదను, ఇదంతా కూడా ప్రవక్తల గ్రంథంలో ఉంది. ఆమోస్ గ్రంథము 9వ అధ్యాయము 11-12 వచనాలు. ఆల్రెడీ ప్రవక్తల గ్రంథంలో ఏముందో అదే సుమేయోను ఇక్కడ మాట్లాడాడు. అంటే దాని అర్థం ఏంటి ప్రియులారా? అంత పెద్ద సీనియర్ మోస్ట్ పేతురు గారంటే మొట్టమొదటగా శిష్యులుగా ఏర్పాటు చేయబడిన వారు ఎవరెవరు? నేను ముగిస్తాను ప్రియులారా. పేతురు, ఆంద్రే ఫస్ట్ డిసైపుల్స్. అందరికంటే ఎక్కువ అనుభవం. ఒక్కరోజు వాక్యం చెప్తే ఇంచుమించు వేల మంది రక్షణ పొందారు, చేర్చబడ్డారు. ఎంత గొప్ప ప్రీచర్, గ్రేట్ ప్రీచర్, అసలు గ్రేటెస్ట్ పేతురు గారు. అంత గొప్ప పేతురు గారు నిలబడి వాక్యం చెప్తుంటే జనరల్గా ఏమనుకోవాలి వినేవాళ్ళు?
దెబోరమ్మ వాక్యం చెప్తున్నారు, లూదియమ్మ వాక్యం చెప్తున్నారంటే వాళ్ళు మనకు వయసులో చాలా పెద్దవాళ్ళు. వాళ్ళు వాక్యం చెప్తున్నారంటే ఖచ్చితంగా చదివి ప్రిపేర్ అయ్యి పక్కాగా అక్కడ బైబిల్లో ఉంటేనే చెప్తారు, మనం చూడక్కర్లే రెఫరెన్స్ అని అనుకోకూడదు. దీని గురించి మనం నేర్చుకోవాలి, ఈ వచనం గురించి మనం నేర్చుకోవాలి. పేతురు గారు వాక్యం చెప్తున్నారంటే పక్కాగా నేర్చుకొని ప్రిపేర్ అయ్యి చెప్పాడు అని అనుకోలేదు మాట్లాడే యాకోబు గారు. పేతురు గారి తర్వాత ఆ సభలో మాట్లాడింది యాకోబు గారు. ఏం చెప్తున్నాడు? పైన స్టేజ్ మీద పేతురు గారు నిలబడి మాట్లాడుతుంటే కింద కూర్చొని వినేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారని అర్థం. ప్రవక్తల వచనములు సరిపడి ఉన్నవి అని అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు? చూస్తున్నారు. దైవజనుడు చెప్తున్న మాట బైబిల్లో ఉందా లేదా? చెప్తున్నటువంటి మాట బైబిల్లో ఉందా లేదా? సొంతగా చెప్తున్నారా, లేకపోతే వాళ్ళు ఏమైనా కల్పించి చెప్తున్నారా, ఏమైనా యాడ్ చేసి చెప్తున్నారా అని వాళ్ళు ఏం చేస్తున్నారు? చెక్ చేస్తున్నారు. అది విశ్వాసికి కావాల్సింది. నమ్మకం ఉంటే ఉండొచ్చు పేతురు గారి మీద, అది వేరే విషయం. నమ్మకం వేరు, బైబిల్ వేరు. పర్సనల్గా నువ్వు అభిమానం ఉంటే ఉండొచ్చు, ప్రేమ ఉంటే ఉండొచ్చు గాక, కానీ బైబిల్ దగ్గరకు వస్తే ప్రతి దైవజనుడు చెప్పేటప్పుడు అలా ఉన్నాయా లేదా అని ఏం చేయాలండి? చెక్ చేయాలి, లేఖనాలను గమనించు. అలా ఉన్నాయా లేదా అని లేఖనాలని గమనిస్తూ ఉండాలి. ఐ థింక్ 17వ అధ్యాయంలో అనుకుంటాను ఒక మాట ఉంది, బెరయలోని వారు పౌలు గారు చెప్పిన మాటలు అలా ఉన్నాయా లేదా అని వాళ్ళు ప్రతిదినము లేఖనాలను పరిశీలిస్తారని దొరికింది. థ్యాంక్ గాడ్. 17వ అధ్యాయమే 10వ వచనం నుండి చదువుతారా ప్లీజ్? 11వ వచనం చదివితే సరిపోతుందండి. 17వ అధ్యాయం 11వ వచనం. వీరు ఏథెన్సులో తెసలోనికయలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యంను అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ఎవరు వీళ్ళు? 10వ వచనంలో కనబడుతుంది, బెరయలో వారు. బెరయకు పంపించిరి అనే మాట 10వ వచనంలో మనకు కనబడుతుంది. సో బెరయలో వాళ్ళు ఏం చేస్తున్నారు? బెరయలో వాళ్ళు పౌలు గారంతటి వాడు వాక్యం చెప్తుంటే అలా ఉందా, పౌలు గారు చెప్పినట్టుగా వాక్యంలో ఉందా లేదా అని పరిశీలన చేస్తున్నారు. గూగుల్ మీట్ జరిగేటప్పుడు బైబిల్ పక్కన పెట్టుకోండి, బైబిల్ ఉండాలి అని ఎందుకు చెప్తున్నామంటే మీరు చెప్పే మమ్మల్ని ఖచ్చితంగా చెక్ చేయాలి. మేము చెప్పే మాటలు అలా ఉన్నాయా లేవా, కల్పితాలు చెప్తున్నారా, కథలు చెప్తున్నారా, ఉన్నట్టు చెప్తున్నారా పరిశీలించాలి. మార్కు సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో కూడా మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి. ఎందుకు గలతీ పత్రికలో ఎందుకు వాపోతున్నాడు పౌలు గారంటే మీరెంత త్వరగా భిన్నమైన బోధ తట్టు ఎందుకు తిరిగారు, దురద చెవులు గల వారై ఎందుకున్నారు అనంటే అనేక మంది భిన్నమైన బోధలు చెప్పేవాళ్ళు వస్తారు. మానిటైజ్డ్ ఛానల్స్ ఉండొచ్చు, ఆథరైజ్డ్ చర్చెస్ ఉండొచ్చు, పలుకుబడి పరపతి ఉన్నటువంటి దైవజనులు ఉండొచ్చు. కానీ సత్యమైన వాక్యం ఉందా లేదా అది పరిశీలించాలి. మేక గారు చాలా పల్లెటూరు నుండి వచ్చిన వాడే, కానీ సత్యవాక్యము కలిగిన వాడు, దేవునితో ముఖాముఖిగా ప్రశ్నిస్తూ మాట్లాడినటువంటి వాడు, దేవుని యొక్క హృదయాన్ని కంప్లీట్గా తెలుసుకుని తన ప్రజలకు దానిని ఫార్వర్డ్ చేసినటువంటి వాడు, ఉన్నది ఉన్నట్లుగా పలికినది పలికినట్లుగా. చిన్నవాడే, గొప్పవాడేం కాదు, కానీ దేవుని దృష్టిలో గొప్పవాడు. మనం కూడా అలా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఎక్కడున్నాం? ఫస్ట్ జర్నీ తర్వాత రాయబడింది. ఎప్పుడు రాయబడింది అనే పాయింట్ని మనం వివరించుకుంటున్నాం. ఫస్ట్ జర్నీ తర్వాత రాయబడింది. రెండవ పాయింట్, ఫస్ట్ జర్నీ తర్వాత కూడా ఈ చర్చకు తర్వాత వ్రాయబడిందా, చర్చకు ముందు వ్రాయబడిందా? ఫస్ట్ జర్నీకి సెకండ్ జర్నీకి మధ్యలో చర్చ ఒకటి జరిగింది, మహాసభ తర్వాత రాయబడిందా, మహాసభకు ముందు రాయబడిందా అని మనం క్వశ్చన్ చేసుకోవాలి.
అర్థం కావాలంటే దెబోరా అనేటువంటి పేరు మనకి మన ఊర్లో ఒక ముగ్గురికి ఉందనుకుందాం. ముగ్గురు ఇంటి పేరు ఒకటే అనుకుందాం. ఎవరైనా ఒక దైవజనుడు వచ్చి దెబోరాని చర్చికి రమ్మన్నానని, చర్చి దగ్గరికి రమ్మన్నానని చెప్పండి అమ్మా అని మీకు చెప్పాడు అనుకోండి, మీరేం క్వశ్చన్ అడుగుతారు వాళ్ళని? దైవజనుడిని ఇమ్మీడియట్గా మీరు ఒక ఏ దెబోరమ్మ అంటారు. ఏ దెబోరా అంటారు. ఒకవేళ దైవజనులు ఏ దెబోరా అని మనం అడగగానే ఆయన పలానా ఏదైనా ఒక ఇంటి పేరు చెప్పండి, ఒక ఇంటి పేరు ముగిస్తాను. నేను ఆల్మోస్ట్ నా పాఠం అయిపోయింది, మాట్లాడుతున్నాను మీతో. ఏ దెబోరా అని అడిగారు అనుకోండి, ఏదో ఒక ఇంటి పేరు చెప్పండి, మీకు తెలిసిన ఇంటి పేరు. దేవతల. ఓకే, మన ఇంటి పేరు అన్న నాకు నా ఇంటి పేరు కూడా గబక్కని రాదు. దేవతల దెబోరా అన్నారనుకోండి, ఉన్న ముగ్గురింటి పేరు కూడా దేవతల అనుకుందాం. ఉన్న ముగ్గురు, ఆ ఊర్లో ఉన్న ముగ్గురింటి పేరు కూడా దేవతల దెబోరా అనుకుందాం. వాళ్ళ ఇల్లు ఎక్కడో ప్లేస్ చెప్తారు. లేకపోతే పల్లెటూరులో మనకు ఒక నిక్ నేమ్స్ ఎక్కువ ఉంటాయి. మా ఊర్లో అయితే మహా ఎక్కువ. వెంటనే నిక్ నేమ్ ఏదైనా ఉందా, పలానా చిన్న దెబోరానా, మధ్యలో దెబోరానా, పెద్దావిడ దెబోరానా, దెబోరా అమ్మమ్మనా, దెబోరా అక్కనా, దెబోరా చెల్లినా అని అడుగుతాం. అంటే వాళ్ళ ఏజ్, వాళ్ళ టైం, అంటే ఆ డిఫరెన్స్ను మనం తెలుసుకోవడానికి, ఒకటే అయినప్పుడు డిఫరెన్స్ తెలుసుకోవడానికి ప్రాముఖ్యంగా వాళ్ళకుండే డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే వాళ్ళ ఏజ్ను బట్టి ప్రిఫర్ చేస్తూ ఉంటాం. జనాభా లెక్కల్లో కూడా అంతే. ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కూడా అలాగే తీసుకుంటారు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకు ఈ పాయింట్ని మనం ఎంత ఆలోచన చేస్తున్నామంటే, రెండిటి మధ్యలో మొదటి ప్రయాణం రెండవ ప్రయాణం మధ్యలో రాశారు. ఓకే, ఎప్పుడు రాశారా? ఆ మధ్యలో చర్చ తర్వాత, సభ తర్వాత రాశారా, సభకు ముందే రాశారా అని ఆలోచన చేయాలంటే మనంతట మనం సొంత నిర్ణయాలు తీసుకోకుండా 2 వచనాలు చదువుకుందాం. గలతీ పత్రిక 2వ అధ్యాయము ఆల్రెడీ చదివారు ఇందాక. 2వ అధ్యాయము 9వ వచనం, 2వ అధ్యాయం 1వ వచనం ఇప్పుడు చదువుదాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. గలతీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ బైబిల్లో గలతీ పత్రిక లేదా అండి? వచనం మళ్ళీ చెప్పండి. మొదటి వచనం. అటుపిమ్మట 14 సంవత్సరములు అయిన తర్వాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేముకు తిరిగి వెళ్ళితిని. తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళింది ఎప్పుడో తెలుసా? ఫస్ట్ జర్నీ ఎండింగ్లో. గలతీ పత్రిక 2:9 ఇందాక మనం ఆల్రెడీ చదివాము. బర్నబాకును నాకును వాళ్ళు కుడి చేతిని ఇచ్చారు. ఏ విషయంలో? సున్నతి విషయంలో. అన్ని జనులకు స్వార్థ ప్రకటించడానికి మేము ఏర్పాటు చేయబడ్డామని అని అంటాడు. ఎప్పుడు ఇది జరిగింది యెరూషలేములో? ఎప్పుడు జరిగిందంటే, సున్నతి గురించి వాళ్ళు డిస్కషన్ వచ్చినప్పుడు బర్నబా, పౌలు గారు వీరిద్దరితో పాటు యోధా, శేలా మరియు కొందరు సహోదరులు పంపబడతారు కదా యెరూషలేముకు. అప్పుడు వాళ్ళు కుడి చేతినిస్తారు, పత్రికలను ఇస్తారు. అంటే ఇది ఎప్పుడు జరిగింది? ఏ టాపిక్లో జరిగింది? పత్రికలు ఇవ్వడం, కుడి చేతినివ్వడం, యెరూషలేముకి వెళ్ళడం, ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? ఆ తర్కము అయిపోయిన తర్వాత. వెరీ గుడ్ సిస్టర్. తర్కం అయిపోయిన తర్వాత అంటే గలతీ పత్రిక మొదటి జర్నీ అయిపోయిన తర్వాత రాయబడింది. కానీ తర్కమునకు ముందు రాయబడిందా, తర్వాత రాయబడిందంటే తర్కము అయిపోయిన తర్వాత రాయబడింది. ఇది రెండో పాయింట్. ఎప్పుడు రాయబడింది అన్నట్లు రెండో పాయింట్. తర్వాత ఇప్పుడు మనం వేసుకోవాల్సిన మూడో ప్రశ్న ఏంటంటే బర్నబా గారు, ఇందాక లూదియమ్మ గారు జ్ఞాపకం చేశారు, బర్నబా గారు పౌలు గారు విడిపోయారు అనే మాట. మరి బర్నబా గారు పౌలు గారు విడిపోయిన తర్వాత రాశారా గలతీ పత్రిక? పౌలు గారు విడిపోక ముందే రాశారా అని మనం క్వశ్చన్ వేసుకోవాలి. మూడో క్లారిటీ. ఇది క్లారిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వైల్
లెర్నింగ్ ద లెటర్స్. నేను అపోస్తుల కార్యాలు ధ్యానం చేసేటప్పుడు అలా చెప్పాను ఒక మాట. అపోస్తుల కార్యాలు మనం ధ్యానం చేసేటప్పుడు పత్రికల మీద అవగాహన ఉండాలి. పత్రికలు ధ్యానం చేసేటప్పుడు అపోస్తుల కార్యముల మీద మనకి అవగాహన ఉండాలి. మూడో క్వశ్చన్ మనం వేసుకుంటుంది ఏంటంటే, విడిపోయిన తర్వాత రాశారా, కలిసి ఉండగానే రాశారా? ఎప్పుడు రాసి ఉండొచ్చు? ఏదైనా పౌలు గారి లక్షణాలు గనక, పౌలు గారి మనసును గనక మనం స్టడీ చేస్తే ఈజీగా చెప్పొచ్చు. ఏదో ఒకటి చెప్పండి. విడిపోయిన తర్వాత ఒక విడిపోయినాక రాసినాము కదా. విడిపోయిన తర్వాత. ఓకే, ఇద్దరిలో ఏ ఆన్సర్ కరెక్టో మనం చూద్దాం. గెస్, ఇది వైల్డ్ గెస్ అంతే. మీ ఇద్దరు కూడా వైల్డ్ గెస్ చేశారు. విడిపోయిన తర్వాత అనేది కరెక్టా లేకపోతే కలుసున్నప్పుడే కరెక్టా అని కనుక మనం ఆలోచన చేస్తే బైబిల్లో కొన్ని ఆధారాలు ఉన్నాయి. అదేంటంటే, పౌలు గారికి ఒక గొప్ప హ్యాబిట్ ఉంది. ఏంటి ఆ హ్యాబిట్ అంటే, ఏ లెటర్ రాసినా పౌలు గారు, ఏ పత్రిక రాసినా పౌలు గారి చుట్టూ లేకపోతే పౌలు గారి దగ్గర ఎవరైనా సహోదరులు ఉంటే, వాళ్ళలో ముఖ్యులైన సహోదరులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఆ లెటర్లో వాళ్ళ పేరు కూడా కలిపి మెన్షన్ చేస్తూ మాట్లాడతాడు. గలతీ పత్రిక రాసేటప్పుడు పౌలు గారితో పాటు సహోదరులు ఉన్నారు కాబట్టి పౌలను నేనును సహోదరులను అని రాశాడు. పౌలను నేనును సహోదరులను అని రాశాడు. ముఖ్యమైన వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు కూడా రాస్తాడు. ఒకవేళ గలతీ పత్రిక రాసేటప్పుడు పౌలు గారు, బర్నబా గారు విడిపోకుండా పౌలు గారితో పాటుగా బర్నబా గారు కూడా ఉన్నట్లయితే ఖచ్చితంగా గలతీ పత్రికలో ఎవరి పేరు రాసుండేవాళ్ళు? బర్నబా పేరు. రాశారా? రాయలేదు. అంటే బర్నబా గారు పౌలు గారు విడిపోయిన తర్వాత రాసుండొచ్చా, కలిసి ఉన్నప్పుడే రాసుండొచ్చా? విడిపోయిన తర్వాత. ఇది కూడా గెస్, కానీ ఆధారాలు చూద్దాం. ఒక్కసారి చూసి మనం ముగించుకుందాం ఈనాటి పాఠాన్ని. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఫిలిప్పీ 1:1. నెక్స్ట్ కొలస్సీ 1:1 కూడా చదవండి, రెడీగా ఉంచండి. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. చాలు. ఇక్కడ కూడా గమనించండి, ఇక్కడ కూడా పైన హెడ్డింగ్ అపోజిట్ పౌలు అని ఉంది, కానీ మొదటి వచనంలో ఎవరెవరు రాశారని మనకు కనబడుతుంది. పౌలును తిమోతియును, క్రీస్తు యేసు దాసుడునైన సౌలును తిమోతియును. తిమోతి మెయిన్ పర్సన్, నిజమైన కుమారుడు, చాలా ప్రియుడు పౌలు గారికి, ఇంపార్టెంట్ పర్సన్. ఆయన పేరు మెన్షన్ చేశాడు. మరొక వచనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు. కొలసైలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తు నందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానం. ఇక్కడ కూడా తిమోతి పేరు మెన్షన్ చేశాడు. కొలస్సీ పత్రిక రాసేటప్పుడు పౌలు గారితో పాటు తిమోతి గారు ఉన్నారు, అందువలన తిమోతి పేరు కూడా మెన్షన్ చేశాడు. మరొకసారి చూద్దాం. 1 దశలోనికెళ్ళి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. నెక్స్ట్ పేజ్ తిప్పితే సరిపోతుంది. దశలోనికెళ్ళి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తు నందును ఉన్న తెసలోనికయల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఓకే, ఆమేన్. ఇక్కడ కూడా గమనిస్తే మనము పౌలు గారితో పాటు ఎవరెవరు ఉన్నారు? సిల్వాను అంటే నథింగ్ బట్ శీలకు ఉన్నటువంటి మరొక పేరే సిల్వాను. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. సిల్వాను తిమోతియు శుభమని చెప్పారు ఆయనది. వీళ్ళు కూడా ఇంపార్టెంట్ పర్సన్స్ కాబట్టి సెకండ్ జర్నీలో శీలను వెంట పెట్టుకుని పౌలు గారు వెళ్ళాడు. సెకండ్ జర్నీలోనే తిమోతి కూడా పౌలు గారికి శిష్యుగా దొరికాడు, పరిచయం అయ్యాడు. వాళ్ళిద్దరి పేర్లు 1 దశలోనికెళ్ళి లెటర్ రాస్తూ మెన్షన్ చేశాడు. ఎందుకంటే పౌలు గారికి ఉన్నటువంటి మంచి హ్యాబిట్ అది. ముఖ్యులు తనతో ఉన్నప్పుడు వాళ్ళని మెన్షన్ చేసే హ్యాబిట్ ఆయనకు ఉంది. చివరిగా మరొక వచనం చూద్దాం. 2వ దశలోనికెళ్ళి రాసిన పత్రిక, మరొక పేజ్ తిప్పండి. 1వ అధ్యాయము 1వ వచనం.
సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థం కాలేదు గాని మీరెళ్ళినట్టే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటుంది. 2వ దశలోనికైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. మొదటి అధ్యాయం. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తు నందును ఉన్న తెసలోనికయల సంఘమునకు పౌలును సిల్వానును, ఇది మొదటిదే కదా అమ్మగారు రాసి చదివింది కదా. రెండవ దానిలో కూడా సేమ్ ఉంటుందమ్మా. మీరు రెండోది చదువుతున్నారు అనుకుంటున్నాను నేను. రెండవ దశలోనికలో కూడా 1వ అధ్యాయం 1వ వచనంలో అదే మాటలు ఉంటాయి. దశలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. ఇది సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశం వ్యర్థం కాలేదనే ఉంది అమ్మగారు. మన తండ్రి అయిన దేవుని అందును ప్రభు అయిన యేసుక్రీస్తు నందును ఉన్న తెస్సలోనికయల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయను. నేను 2వ అధ్యాయం అన్నాను, బహుశా పొరపాటు ఏమైనా జరిగిందని నా వలన. ఒకవేళ పొరపాటు చెప్పుకుంటే క్షమించండి. 2వ దశలోనికైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు అన్నాను నేను. ఓకే, ఇక్కడ కూడా సిల్వానును తిమోతిని ఈ ఇద్దరు పేర్లు కూడా ఈయన మెన్షన్ చేసినట్లుగా మనకి అర్థమవుతుందా లేదా? ఎందుకు అర్థమవుతుందా లేదా అండి? అర్థమవుతుంది. అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? విడిపోయిన తర్వాత రాసుంటాడా గలతీ పత్రిక? కలుసున్నప్పుడే రాసుంటాడా? విడిపోయిన తర్వాతే రాసుంటాడు. ఇది మనం ఆలోచిస్తున్నటువంటి థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్, అలాగైతే ఏ సంవత్సరంలో రాశాడు అనడానికి సంవత్సరం యొక్క ఆధారము బైబిల్లో ఉండదు. కానీ సుమారుగా క్రీస్తు శకము 52వ సంవత్సరంలో గలతీ పత్రిక వ్రాయబడింది. సుమారుగా అంటున్నాను, అంటే 52, 53 లేకపోతే 51 అవ్వచ్చు. ఒక సంవత్సరం అటు కానీ ఇటు కానీ. ఎందుకంటే క్యాలెండర్స్లో డిఫరెన్స్ ఉంటుంది, ఒక 1 ఇయర్. అందువలన మీరు ముందు కానీ వెనక కానీ అని భావించాలని ప్రత్యేకంగా నేను మనవి చేస్తున్నాను. అందుకని సుమారు అనే పదం నేను వాడుతున్నాను. చివరిగా ఒక లిస్ట్ చెప్పి నేను ముగిస్తాను. వాక్యం అయితే అయిపోయింది. సుమారు క్రీస్తు శకం 52వ సంవత్సరంలో రాయబడింది గలతీ పత్రిక. అయితే పౌలు గారు రాసిన లెటర్స్ అన్నిట్లో కూడా ఫస్ట్ పౌలు గారి చేత రాయబడిన లెటరే గలతీ పత్రిక, గలతీలకు రాసిన పత్రిక. రెండవసారి రాయబడిన లెటర్ 1 మరియు 2వ దశలోనికైలకు రాసిన పత్రికలు. అంటే మొదటి పత్రిక పౌలు గారు రాసిన 2వ పత్రిక అనుకోవాలి. 2వ దశలోనికైలకు రాసిన పత్రిక పౌలు గారి చేత రాయబడిన 3వ పత్రిక. పౌలు గారి చేత రాయబడిన 4వ పత్రిక వచ్చేసి 1 కొరింథీ. పౌలు గారి చేత రాయబడిన 5వ పత్రిక 2 కొరింథీ. 6వ పత్రిక రోమా పత్రిక. మీరు నోట్ చేస్తుంటే నేను మీకు ఇది జ్ఞాపకం చేస్తున్నాను జస్ట్. తర్వాత 7వదిగా ఎట్ ఏ టైం పౌలు గారు రాసిన 4 పత్రికలు ఉన్నాయి. అదేంటంటే ఎఫెసీ, ఫిలిప్పి, కొలస్సై, ఫిలెమోన్. ఈ 4 పత్రికలు కూడా ఎట్ ఏ టైం రాశారు. 7వసారిగా రాయబడినటువంటి పత్రికలు అవి. వరుసను కనుక మనం వేసుకుంటే 7, 8, 9, 10 పత్రికలు ఒకేసారి రాశారు. అవే ఎఫెసీ, కొలస్సీ, ఫిలెమోను, ఫిలిప్పీలకు రాసిన పత్రికలు. తర్వాత పౌలు గారు రాసినటువంటి పత్రికలు ఏవయ్యా అంటే తీతు పత్రిక, క్షమించండి, 1 తిమోతి పత్రిక, తర్వాత తీతు పత్రిక. ఈ 4 పత్రికలు రాసిన తర్వాత 1 తిమోతి, తర్వాత తీతు పత్రిక రాశారు. చివరిగా హెబ్రీ పత్రిక తర్వాత చిట్ట చివరిగా 2వ తిమోతి పత్రిక పౌలు గారు రాశారు. ఇవన్నీ కూడా పౌలు గారి చేత వ్రాయబడిన, మరి ముఖ్యంగా దేవుని యొక్క ఆత్మావేశము వలన వ్రాయబడినటువంటి పత్రికలు అని మనం గుర్తుపెట్టుకున్నాం. ఇంతకీ మన ఇంట్రడక్షన్ ఇంకా అవ్వలేదు. ఇంకొక 1/2 అవర్ to 1 అవర్ టైం పట్టచ్చు. ప్రభు చిత్తమైతే మరొక సెషన్లో దాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు నేర్చుకున్నటువంటి పాయింట్స్, టోటల్ ఎన్ని పాయింట్స్ నేర్చుకున్నాం ఈరోజు? అరుణ సిస్టర్, ఓవర్ టు యూ. ఎన్ని పాయింట్స్ నేర్చుకున్నాం? 2 పాయింట్స్ సిస్టర్. అంటే సెకండ్ పాయింట్లో 4 పాయింట్స్ నేర్చుకున్నాం. థర్డ్ పాయింట్లో 4 పాయింట్స్ నేర్చుకున్నాం.
ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, 5th, 6th, 7th. 3 పాయింట్స్. 7th పాయింట్లో 4 పాయింట్స్ నేర్చు. 7th లో 4 పాయింట్స్ మనం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. శ్రద్ధగా విన్న మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. వందనాలు. ఎవరైనా ఒకరు ముగింపు ప్రార్థన చేసినట్లయితే